శ్రీకాకుళం జిల్లాలో గుక్కడి నీటి కోసం అలమటిస్తున్నారు ప్రజలు. ఇంట్లో ఖాళీ బిందెలు, వీధుల్లో ట్యాంకర్ల దగ్గర గొడవలు, వార్డుల్లో దాహం కేకలతో నానా అవస్థలు పడుతున్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు అంతటా నీటి కష్టాలు గగ్గోలు పెట్టిస్తున్నాయి. కుళాయిల ద్వారా వస్తున్న నీరు సరిపోక సరైన సమయానికి ట్యాంకర్లు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిక్కోలు ప్రజల నీటి కష్టాలపై మన ప్రతినిధి రాము పూర్తి వివరాలు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వేసవి నీటి కష్టాలు మొదలయ్యావనుకోవచ్చు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క కష్టం మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఒక ప్రదేశంలో బోరుబావులు పూర్తిగా మరమ్మతులు గురైతే ఒక ప్రాంతంలో పూర్తిగా నీరు లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత కంప్యూటర్ యుగంలో కూడా ఇప్పటికి కూడా ఇలాంటి చలంలో నీరు తాగుతున్నారంటే కొంత దయనీయ పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాతపట్ట నియోజకవర్గం దబ్బపాడు గ్రామస్తులు కొన్ని దశాబ్దాలుగా ఏదైతే వంశధార నదిలో చలమంలాగా కొన్ని గోతులు తీసి గోతుల్లో ఉన్న వాటర్ని నిత్యం తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రామానికి అదేవిధంగా వంశధార నదికి మనం డిస్టెన్స్ చూసుకుంటే సుమారు 1 కిలోమీటర్ అయితే ఉంటున్న పరిస్థితి. ఎండైనా వాన అయినా సరే వీళ్ళు ఇదే గోతులతో నీరు తీసుకెళ్లి ఇంట్లో తాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా అందరూ కూడా ఏదైతే ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి నీరుని పట్టి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో పనులకి పెద్దవాళ్ళు వెళ్తే చిన్నవారు వచ్చి నీరుని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే ఈ ఏదైతే దెబ్బపొడి గ్రామంలో మాత్రం కొన్ని దశాబ్దాలకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి మీకు ఉంది? ఎన్ని సంవత్సరాలు అంటే మరి మా ఏటారు ఉన్నామా ఇప్పుడు కానివ్వండి, మరి ఎప్పుడు నిత్యం మాకు ఈ బాధే. మాకు ఎప్పుడు ఈ బాధే. మరి వర్షాకాలం అయితే బురదలు, అప్పుడు తాగడానికి ఇబ్బంది. ఇప్పుడంతా మరి గొయ్యలు తీసుకొని నీళ్ళు తోడుకొని ఒట్టుకుని వెళ్ళి ముసలి వాళ్ళు ఒడ్డు ఎక్కలేము. మాకు నా బాధలు పెద్ద నాయకులు ఉండి కూడా మాకు ఈ బాధలే వస్తున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు గట్టి రావమ్మా? మాకు జ్వరాలు గట్రా వస్తాయి. మరి జ్వరాలు వస్తాయి, వాన పడితే జ్వరాలు. మాకు ఈ నీళ్ళు వంకే మరేటి మాకు. ఇప్పుడు ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటమ్మా? వర్షం పడితే భయం మీద ఉంటాము. మరి ఇండి పెక్కలు తెస్తాము, కాంటింటికి వెళ్ళి ఆ పెక్కతో నిన్ను రాపు తీసి తాగుతాము. మరి పనులకు వెళ్ళినప్పుడు నీళ్ళు తీసుకెళ్ళడానికి ఎవరమ్మా ఇంట్లో ఉంటారు? మరి ఇంట్లో అవును ఉంటాము. ఈ నీళ్ళు గురించి ఒక మనిషి ఉండిపోవాలి. కుటుంబం అయితే ఒక మనిషి నిత్యం ఉండిపోవాలి. రోజుకి ఎన్నిసార్లు వస్తారు ఈ వంశధార నదికి వచ్చి? 4 సార్లు వస్తాం. తెల్లవారి, ఎండవుడు, సాయంత్రం వస్తాం. మరి తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడిపోతాను వస్తాం. మరి మీకు నీటి సమస్యలపై గతంలో అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ ఏమైనా చెప్పారు ఈ సమస్య ఉందని? ఈ సమస్యను మేము చెప్పడమే కానీ నాయకులు ఊళ్ళో చెప్పడం లేదు. అప్పుడు ఇళ్ళకి వస్తారు ఓట్లకి. అప్పుడు ఆ పెద్ద నాయకులు మీకు ఎలా ఊసు మేము ఉన్నాము అని మాకు పొంగించేస్తారు. ఆ ఓటు కొద్దిగా వాళ్ళు మరిచిపోతాండ్రు పెద్ద నాయకులు. మరి ఏడు చేస్తాం చెప్పు. మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాటర్ ఉంటేనే మీ ఒక్క గ్రామానికి మంచినీళ్ళు లేకపోవడం మీ బాధ. మరి ఏటోరు ఉన్నాము, మీకు ఏలనేసి కాలం పేరుతో వెనకెట్టేసిందేమో కానీ మా గొప్ప ఇబ్బంది నీళ్ళకి. మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఇక్కడ చలంలో ఉన్న నీరుని నిత్యం కూడా రోజుకి 2-3 సార్లు వచ్చి వాటర్ని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చిన్న పెద్ద లేకుండా ఏదైతే మనకు ఆ గోతులు ఉన్నావో గోతులు నిండగా ఆ ఇసుకను బయటికి తీసి ఆ ఇసుక నుంచి తీసిన వాటర్ని అయితే పూర్తిగా తోడుకున్న పరిస్థితి ఉంది. ఈ గోతి దగ్గర కూడా గ్రామం మొత్తం కూడా ఇదే గోతి మీద ఆధారపడి తమ నీళ్లు తీసుకెళ్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, 60-70 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు కూడా ఈ నీళ్ళ కోసం నానా యాతన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా, ఎంత వయసు మీది? నాది 70 ఉంటుంది. 70? మరి ఎలా తీసుకెళ్తారు నీళ్లు? తీసుకెళ్తున్నారు రోజు ఇదే పరిస్థితి? ఇదే కానీ మరి నా కౌడు అన్నాడు తీసుకెళ్తాడు, నా మొగుడు అన్నాడు ఏట్లు కూకోండు. నేనే తీసుకెళ్లి తప్పేట తీసుకెళ్లి 3 రోజులు చేసుకుంటాను, వండుకుంటాను. 3 రోజులకు ఒకసారి నీళ్ళు తీసుకెళ్తాను. మరి మీకు ఇబ్బంది ఉంటుంటది కదా? మరి ఇబ్బంది మరి ఏడు చేయమంది. ఎన్ని సంవత్సరాలు బయట మీ ఊర్లో ఈ సమస్య? ఎక్కడో ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు ఇదే సమస్య. మనం చూసుకోవచ్చు, 70 సంవత్సరాలు ఉన్న ముసలావిడ కూడా నీరు కోసం తను తీసుకు వెళ్ళలేదు కాబట్టి 3 రోజులకు ఒకసారి నీరు తీసుకెళ్తుందని చెప్తుంది. మరి ఇన్ని ప్రభుత్వాలు వచ్చి ఇంత డెవలప్మెంట్ అయినా సరే ఈ తరుణంలో కూడా ఈ దబ్బపాడు గ్రామస్తుల తాలూకా వెద చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు పట్టించుకొని ఏదైతే ఈ దబ్బపాడు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్న ఇచ్చాపురం నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదే చలవల మీద ఆధారపడి తాము జీవనం సాగిస్తున్నారని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న తమకు ఎట్టి పరిస్థితుల్లో నీరు అందించాలని ప్రభుత్వాలు మేము ట్యాక్సులు కడుతున్నా సరే మా గ్రామానికి ఎందుకు మంచినీళ్ళు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ సుమారు గంట నుంచి కూడా ఈ చలంలో నీళ్లు తోడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నీళ్లు తోడే
క్రమంలో వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడవుతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వాలు ఏదైతే మంచి నీటిని ఈ గ్రామానికి అదేవిధంగా జిల్లాలో ఉన్న చలమల ద్వారా ఆధారపడే గ్రామాలకు కూడా అందించాలని ఇక్కడ ఉన్న ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.